Hey everyone, Pisha here on Pocket Tech. I am back again with another video. ఈ వీడియోలో మనం watchOS 10 గురించి మాట్లాడుకోబోతున్నాము. సో పేరులోనే అర్థమైపోతుంది watchOS 10 అంటే 10 years of watchOS అన్నమాట. సో 10 years సందర్భంగా యాపిల్ వాళ్ళు అయితే మనకి watchOS లో ఉన్న చిన్న యాప్ అవనియండి పెద్ద యాప్ అవనియండి UI అయితే కంప్లీట్గా చేంజ్ చేసేసారు. సో మనకి watchOS 10 ఎలా ఉండబోతుంది, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Rhythm is our business. And it's time to get down. Rhythm is our business. ఫస్ట్ ఒకసారి వర్షన్ చెక్ చేద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ చూస్తున్నారు కదా, వర్షన్ వచ్చేసి 10.0 అని ఉంటుంది. ఇక్కడ బ్రాకెట్ లో చూడొచ్చు, ఇది బీటా 1 వర్షన్ అనమాట. 21R5275T అని ఉంటుంది. మనం చూడగానే అబ్జర్వ్ చేసే డిఫరెన్స్ ఏంటి అంటే కొత్తగా 2 న్యూ వాల్ పేపర్స్ని యాడ్ చేశారనమాట. ప్యాలెట్ అని చెప్పి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి వేరియస్ కలర్స్ అన్ని కంబైన్ అయి ఉంటుంది. మన టైంని తగ్గట్టుగా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ మనం ఈ 4 కార్నర్స్ లో చూడొచ్చు, కాంప్లికేషన్స్ ఉంటాయన్నమాట. మనకి కావాల్సిన విడ్జెట్ కానీ యాప్ కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. లైక్ వర్కౌట్ కానీ, డేట్ కానీ, మ్యూజిక్ కానీ, మీ కార్ని అన్లాక్ చేయాలన్న మీ కార్ యాప్ని కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. ప్రెస్ అండ్ హోల్డ్ చేసి ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ మనం క్రౌన్ని రొటేట్ చేస్తే మీరు చూడొచ్చు, మనం వేరియస్ కలర్స్ మనకి థీమ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో మీ కలర్ ప్రిఫరెన్స్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. అలానే మనం ఇక్కడ కాంప్లికేషన్స్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. వర్కౌట్ కావాలి, మ్యూజిక్ కావాలి, గూగుల్ మ్యాప్స్, సో వాట్ ఎవర్ యూ నీడ్ మనం ఇక్కడ కింద ఆప్షన్స్లో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాచ్ ఫేస్ వచ్చేసి స్నూపీ. మనకి అందరికీ తెలుసు కదా, ఇది ఒక కార్టూన్. స్నూపీ అంటే చాలా మందికి ఫేవరెట్. సో మనకి ఇలా స్నూపీ ఎమోజీ లాగా ఒక వాచ్ ఫేస్ని అయితే డిజైన్ చేశారు. మనకి ఫస్ట్ టైం ఈ స్నూపీ వాల్ పేపర్ ఫస్ట్ వాచ్ రిలీజ్ చేసినప్పుడు మనకి చూపించారనమాట. మళ్ళీ ఇప్పుడు మనకి కొత్తగా watchOS 10లో మళ్ళీ స్నూపీని రిలీజ్ చేశారు. అండ్ ఈ స్నూపీ ఏంటి అంటే మనం హ్యాండ్స్ డౌన్ ఉండి హ్యాండ్ రైస్ చేయగానే కొత్త న్యూ యానిమేషన్స్తో వస్తుంది. నాకైతే బాగా నచ్చింది. చాలా డిఫరెంట్ యానిమేషన్స్ అయితే ఉన్నాయి. మనం స్నూపీకి కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే కింద ఎడిట్ ఉంది కదా, ఎడిట్ క్లిక్ చేసుకుని మీకు కావాల్సిన కలర్ మీరు పెట్టుకోవచ్చు. ఈ వాచ్ ఫేస్లో మనం కాంప్లికేషన్స్ యాడ్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. సెకండ్ కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటి అంటే మనం విడ్జెట్స్ని యాడ్ చేసుకోవచ్చు. దీన్నే యాపిల్ వాళ్ళు స్మార్ట్ స్టాక్స్ అని పిలుస్తున్నారు అనమాట. watchOS 9లో కింద నుంచి పైకి స్వైప్ చేస్తే మనకి కంట్రోల్ సెంటర్ వస్తుంది కదా, సిమిలర్గా watchOS 10లో మనం కింద నుంచి పైకి స్వైప్ చేస్తే మనకి ఇక్కడ చూసారా విడ్జెట్స్ లాగా స్మార్ట్ స్టాక్స్ వస్తాయి. మనం ఈ స్మార్ట్ స్టాక్స్ లో దాదాపుగా 8 విడ్జెట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. నేను చూసారా ఇక్కడ ఫస్ట్ ఒక 3 యాప్స్ ని ఒక గ్రూప్ లాగా పెట్టుకున్నాను, మ్యూజిక్, వర్కౌట్ అండ్ మెసేజెస్, సో దట్ మనకి యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సెకండ్ వచ్చేసి వరల్డ్ క్లాక్ పెట్టుకున్నాను, సో డిఫరెంట్ టైమ్ జోన్స్ కి మనం టైం చూసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి యూవీ ఇండెక్స్ అనమాట, సమ్మర్ కదా మ్యాండేటరీ. ఫోర్త్ వచ్చేసి వెదర్, సో క్లైమాటిక్ కండిషన్స్ కోసం. నెక్స్ట్ న్యూస్, తర్వాత యాక్టివిటీ అండ్ అలానే హార్ట్ బీట్. మన హార్ట్ బీట్ ఎలా ఉంది అనేది మనం ఇక్కడ నుంచి చూసుకోవడానికి. సో దీంట్లో మనం డిఫరెంట్ విడ్జెట్స్ని యాడ్ చేసుకోవచ్చు. విడ్జెట్స్ ఎలా యాడ్ చేయొచ్చో చూద్దాం. మనం సేమ్ ఐఫోన్లో విడ్జెట్ ఎలా యాడ్ చేస్తామో సేమ్ ప్రాసెస్. ప్రెస్ అండ్ హోల్డ్, ప్లస్ ఐకాన్ వస్తుంది, క్లిక్ ప్లస్ ఐకాన్. సో ఇక్కడ మనకి డిఫరెంట్ విడ్జెట్స్ చూపిస్తుంది అనమాట. అకార్డింగ్ టు యువర్ ప్రిఫరెన్స్ మీకు కావాల్సింది మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను స్టాప్ వాచ్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, స్క్రోల్ చేయగానే స్టాప్ వాచ్ కనిపిస్తుంది. ఏదైనా విడ్జెట్ రిమూవ్ చేయాలి అనుకుంటే స్మార్ట్ స్టాక్స్ మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేయగానే మనకి ఇక్కడ చూసారా మైనస్ అనే ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే విడ్జెట్ డిలీట్ అయిపోతుంది. క్లిక్ డన్. సో ఇప్పుడు మనం కింద నుంచి పైకంటే స్మార్ట్ స్టాక్స్ వస్తుంది. మరి మన కంట్రోల్ సెంటర్ ఏమైపోయింది అని అనుకుంటారేమో. watchOS 10 నుంచి మనకి కంట్రోల్ సెంటర్ కావాలి అనుకుంటే వాచ్లో మనకి సైడ్ ఒక బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కంట్రోల్ సెంటర్ ఓపెన్ అవుతుంది. ఇప్పటి వరకు మనం ఎప్పుడైనా సరే కంట్రోల్ సెంటర్ యాక్సెస్ చేయాలి అంటే హోమ్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు కానీ, లాక్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు కానీ మనం యాక్సెస్ చేసుకోగలిగే వాళ్ళం. ఫ్రమ్ నౌ ఆన్ మీరు ఏదైనా యాప్ యూస్ చేస్తూ ఇక్కడ నుంచి కంట్రోల్ సెంటర్ కావాలి అనుకుంటే జస్ట్ క్లిక్ చేస్తే చాలు, మనకి కంట్రోల్ సెంటర్ ఓపెన్ అవుతుంది. అండ్ మనకి ఇది క్లోజ్ చేయాలి అంటే పైనుంచి కింద కంటే క్లోజ్ అవ్వదు. సేమ్ మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే మనకి క్లోజ్ అవుతుంది.
మనకి watchOS 9లో సైడ్ బటన్ క్లిక్ చేస్తే రీసెంట్ యాప్స్ అని ఓపెన్ అయ్యేది. మరి ఇప్పుడు watchOS 10 నుంచి రీసెంట్ యాప్స్ ఎలా ఓపెన్ చేయాలి అని అనుకుంటారేమో. సో ఇక్కడ మనకి క్రౌన్ ఉంటుంది కదా, ఈ క్రౌన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకి రీసెంట్ యాప్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు కంట్రోల్ సెంటర్లో డిఫరెన్స్ చూడొచ్చు. మనకి watchOS 9లో బ్యాక్ సైడ్ డార్క్గా ఉంటే watchOS 10 నుంచి మన వాల్పేపర్ ఏ కలర్లో ఉంటుందో అది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. అంతేకాదు మీరు ఏ యాప్ ఓపెన్ చేసినా మనకి యూఐ అంతా చేంజ్ అయిపోయి ఉంటుంది. సో లెట్ స్టార్ట్ విత్ iMessages. సో ఇక్కడ చూసారా మనకి మెసేజెస్ అన్ని చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. ఏం మెసేజ్ వచ్చింది అనేది కింద క్లియర్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే న్యూ మెసేజ్కి టాప్ రైట్ కార్నర్లో న్యూ మెసేజ్ ఐకాన్ కనిపిస్తూ ఉంది. అదే watchOS 9లో అయితే పైన మెసేజెస్ అని చెప్పిన దాని కింద న్యూ మెసేజ్ అని ఒక ఫోల్డర్ లాగా ఉంటుంది. అండ్ watchOS 10లో చూడొచ్చు మనకి బ్యాక్ యారో అయితే ఇచ్చారు. సో మనం బ్యాక్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడికి వెళ్తే మనకి ఆల్ మెసేజెస్, అన్నోన్ మెసేజెస్ ఐఫోన్లో ఎలా చూపిస్తుందో సిమిలర్గా మనకి watchOS 10లో కూడా చూపిస్తుంది. నెక్స్ట్ లెట్స్ గో టు యాక్టివిటీ రింగ్. చూడగానే సిమిలర్గా ఉన్నప్పటికీ కార్నర్స్ చూసారా మనకి కొత్తగా న్యూ ఐకాన్స్ అయితే యాడ్ చేశారు. సో ఫస్ట్ ఇక్కడ హిస్టారిక్ బార్ ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తే మన డైలీ మూవ్ గోల్ ఎంత ఉంది, వీక్లీ సమ్మరీ ఏంటి అనేది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. కింద 2 people కనిపిస్తుంది కదా, ఇదేంటి అంటే మన ఎక్సర్సైజ్ అండ్ మన యాక్టివిటీ ఎవరెవరితో షేర్ చేస్తున్నాం అనేది ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అండ్ ఇంకొక ఐకాన్ ఉంది కదా, ఇది వచ్చేసి మన అవార్డ్స్ అన్నమాట. సో మంత్లో మనం ఎన్ని రింగ్స్ క్లోజ్ చేసాము అనే దానికి క్లోజ్ అవార్డ్స్ ఉంటాయి, గో ఫర్ ఇట్ అనే డిఫరెంట్ అవార్డ్స్ ఉంటాయి కదా, అది ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి చూస్తే మనకి మూవ్ గోల్ ఎంత, ఎక్సర్సైజ్ గోల్ ఎంత, స్టాండ్ గోల్ ఎంత అని కనిపిస్తుంది కదా. ఫ్రమ్ watchOS 10 మనం క్రౌన్ని స్వైప్ చేసినా లేదు అంటే జస్ట్ పైకి స్వైప్ చేసినా మనకి కొత్త యానిమేషన్తో ఈచ్ ఇండివిజువల్ యాక్టివిటీ ఎంత ఉంది అనేది ట్రాక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఒకసారి ఇప్పుడు మనం హార్ట్ రేట్ యాప్ చెక్ చేద్దాము. ఆఫ్టర్ 10 years మనకి హార్ట్ రేట్ యూఐ అయితే చేంజ్ చేశారు. సో watchOS 9లో చూస్తున్నారు కదా, మనం హార్ట్ రేట్ ఓపెన్ చేయగానే కరెంట్ హార్ట్ రేట్ ఎంత ఉంది అని చూపిస్తుంది. అదే watchOS 10లో మీరు చూసారా మొత్తం చేంజ్ అయిపోయింది. మన హార్ట్ సింబల్ లాగా చూపించి ఆ హార్ట్ బీట్ అవుతుంటే చుట్టూ మనకి వైబ్రేషన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా. మన కరెంట్ హార్ట్ బీట్ ఎంత ఉంది అనేది ఇక్కడ కింద చూసుకోవచ్చు. మనకి watchOS 9లో చూస్తే ఫర్ సపోజ్ రెస్టింగ్ హార్ట్ రేట్ ఉంది అనుకోండి, జస్ట్ మనకి ఆ నిమిషంలో ఎంత ఉంది అనేది చూపించి జస్ట్ మనకి అక్కడ ఇంత BPM అని చూపిస్తుంది కదా. బట్ watchOS 10లో చూసారా పైన ఒక కంప్లీట్ చార్ట్ లా కనిపిస్తుంది. ఈ చార్ట్ లో మనకి ఎవ్రీ మినిట్ ఎంత ఉంది అనేది మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. కింద ఈ నిమిషం ఎంత ఉంది అనేది కూడా మనకి నెంబర్ చూపిస్తుంది. సో ఇలా మనకి ప్రతి ఒక్క యాప్లో యూఐ అయితే కంప్లీట్గా మనకి అప్డేట్ చేశారు. అన్ని యాప్స్ గురించి చెప్పలేను కాబట్టి నేను మెయిన్ యాప్స్ గురించి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ బిగ్గెస్ట్ చేంజ్ వచ్చేసి వెదర్ యాప్లో అన్నమాట. సో ప్రీవియస్గా అయితే మనకి వెదర్ ఓపెన్ చేయగానే మన లొకేషన్లో హైయెస్ట్ ఎంత, లోయెస్ట్ ఎంత అని చెప్పి చూపిస్తుంది. రెక్టాంగులర్ బాక్సెస్ లాగా ఉండి మనకి ఆ లొకేషన్లో ఉన్న హైయెస్ట్ అండ్ లోయెస్ట్ అండ్ కరెంట్ టెంపరేచర్స్ చూసుకోవచ్చు. బట్ watchOS 10లో చూసారా మనకి ఒక సర్క్యులర్ డైల్ లాగా వస్తుంది అనమాట. ఎవ్రీ అవర్ మనకి ఎట్లా ఉంది క్లైమేట్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ పైకి కిందకి స్క్రోల్ చేస్తే మనకి వీక్లీ మ్యాప్ కూడా వస్తుంది. సో సిమిలర్లీ మనకి ఐఫోన్లో ఎలా కనిపిస్తుందో అలా ఉంటుంది. పక్కకి స్వైప్ చేస్తే నెక్స్ట్ డే ఆఫ్ క్లైమేట్ ఎంత ఉంది అనేది చెక్ చేయవచ్చు. నెక్స్ట్ మేజర్ చేంజ్ వచ్చేసి మనకి యాప్ మెన్యూలో అన్నమాట. సో watchOS 9లో మనం యాప్ మెన్యూలోకి వెళ్తే ఏదైనా యాప్స్ చూసుకోవాలి అనుకుంటే లెఫ్ట్ రైట్ లేదు టాప్ బాటమ్ స్వైప్ చేస్తే మనకి యాప్స్ అన్ని కనిపిస్తాయి కదా. బట్ watchOS 10 నుంచి ఏంటి అంటే ఓన్లీ మనం టాప్ టు బాటమ్ స్వైప్ చేసినప్పుడే కొత్త యాప్స్ కనిపిస్తాయి. లెఫ్ట్ టు రైట్ మూవ్ చేసినప్పుడు అఫ్ కోర్స్ అది మనకి మూవ్మెంట్ ఉంటుంది కానీ సైడ్ ఏం యాప్స్ ఉండవు. ఓన్లీ పైన కిందకి స్వైప్ చేసినప్పుడే మనం కొత్త యాప్స్ ఏమున్నాయి అనేది చూసుకోగలుగుతాం. అండ్ ఆల్సో మనం స్మార్ట్ స్టాక్స్ యూజ్ చేస్తుంటే ఇక్కడ నుంచి కూడా ఆల్ యాప్స్ యాక్సెస్ చేయొచ్చు. ఎలా అంటే ఆల్ ద వే పైకి స్వైప్ చేసేస్తే ఆల్ యాప్స్ అని చెప్పి మన ఫోన్లో ఉన్న యాప్ మెన్యూ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి యాపిల్ మ్యాప్స్ కూడా అప్డేట్ అయిందనమాట. యాప్ మ్యాప్స్ ఓపెన్ చేయగానే watchOS 9లో చూసారా మనకి సర్చ్ బార్ లొకేషన్ చూపిస్తుంది. అదే watchOS 10లో కనుక మనం యాపిల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే మన కరెంట్ లొకేషన్ చూపిస్తుంది. కింద సర్చ్ బార్ ఉంది కదా, ఆ సర్చ్ బార్ క్లిక్ చేసుకుంటే మనం రీసెంట్ సర్చెస్ చూపిస్తుంది, లేదు అంటే మనం సర్చ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి హెల్త్ యాప్లో కొత్త ఫీచర్ని తీసుకొచ్చారు. ఇక్కడ హెల్త్లోకి వెళ్ళి సర్చ్లో టైమ్ ఇన్ డే లైట్ అని సర్చ్ చేస్తే మనకి ఈ ఫీచర్ వస్తుంది. ఇదేంటి అంటే ఎవ్రీ పర్సన్ ఒక హ్యూమన్ బీయింగ్ ఖచ్చితంగా 1 డేలో 80 minutes నుంచి 120 minutes వరకు సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్.
సన్లైట్ నుంచి మనకి విటమిన్ డి వస్తుంది కాబట్టి. సో మనం అసలు ఎంతసేపు సన్లైట్లో ఉన్నాము అనేది మనం ఇక్కడ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు. సో మీ కిడ్స్ని కనుక మీ యాపిల్ వాచ్లోకి యాడ్ చేసుకుంటే మీ కిడ్స్ ఎంతసేపు సన్లైట్లో ఉన్నారు అనేది కూడా మనం ఇక్కడ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి స్లీప్ యాప్ కూడా అప్డేట్ అయింది. సో ఇక్కడ మీరు స్లీప్ యాప్ ఓపెన్ చేసి చూస్తే మనకి కంప్లీట్గా యూఐ చేంజ్ అయిపోయింది అనమాట. బ్లూయిష్గా కనిపిస్తుంది. మీరు పైకి స్క్రోల్ చేస్తే మనకి ఎంతసేపు మనం ఒక డేలో పడుకున్నాము అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మన స్లీప్ డ్యూరేషన్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా లాస్ట్ 14 daysలో అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కంపాటబిలిటీ విషయానికి వచ్చేసరికి మీ దగ్గర కనుక యాపిల్ వాచ్ సిరీస్ 4 ఆర్ లేటర్ 5, SE, 6, 7, 8 వాచ్ అల్ట్రా ఉంటే కనుక మనకి watchOS 10 కంపాటబిలిటీ అవుతుంది. సో చూసారు కదా, ఇవైతే మనకి watchOS 10లో వస్తున్న కొత్త ఫీచర్స్. నాకు పర్సనల్గా అయితే స్మార్ట్ స్టాక్స్ ఫీచర్ బాగా నచ్చింది. మీకు ఏ ఫీచర్ నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో ఇదైతే ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.